జరుగుతున్నాయి. ఉదయం 10:30 గంటల సమయంలో ఆపరేషన్ సింధూర్ పై ఈ యొక్క మిలిటరీ అధికారులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముందే ప్రధాని మోదీ నివాళిలో అజిత్ డోవల్ అదేవిధంగా కీలకమైనటువంటి అధికారులు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులంతా ఆ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి సిసిఎస్ సమావేశంలో గాని తర్వాత కేబినెట్ సమావేశంలో గాని ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పైన చర్చలు జరిగాయి. ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కేబినెట్ సహచరులతో ప్రధాని మోదీ పంచుకున్నారు. అసలు ఆపరేషన్ సింధూర్ కి ఎందుకు ఆ విధంగా పేరు పెట్టాల్సి వచ్చింది అన్న వివరాలన్నీ ఇస్తూ ఆపరేషన్ సింధూర్ ని తను ప్రత్యక్షంగా వీక్షించినట్లుగా కూడా ఆయన కేబినెట్ సహచరులకు చెప్పినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఆ తర్వాత ఈ కేబినెట్ సమావేశంలోనే ఈ అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ అఖిలపక్ష సమావేశం రేపు 11 గంటలకు పార్లమెంటరీ అనెక్సీలో ఈ యొక్క అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. పహల్గాం దాడి జరిగిన మరుసటి రోజే ఈ యొక్క అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ దాడి జరిగిన తర్వాత రేపు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ అఖిలపక్ష సమావేశానికి కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందించబోతున్నారు. మరో కీలకమైనటువంటి సమావేశం ఇప్పుడు జరగబోతుంది. అమిత్ షా నేతృత్వంలో ఈ యొక్క కీలక సమావేశం ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ యొక్క బోర్డర్ స్టేట్స్ ఏవైతున్నాయో సుమారు 9-10 బోర్డర్ స్టేట్స్, ఆ బోర్డర్ స్టేట్ కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్లు వాళ్ళందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ లో ఈ యొక్క అమిత్ షా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఈ యొక్క జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు, గవర్నర్లు, అధికారులు కూడా పాల్గొంటున్నారు. తర్వాత లడాక్ కు సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సరిహద్దు భద్రత, అదేవిధంగా ప్రజల రక్షణ, రాష్ట ప్రభుత్వాల సన్నద్దత ఈ అంశాలన్నిటిపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించబోతున్నారు. అయితే ఇప్పుడు మరో ప్రమాదం కూడా భారత్ ఎదురు చూస్తోంది. బంగ్లాదేశ్ నుంచి ఏవైనా అటాక్స్ వచ్చే అవకాశం ఉందా అన్న ఉద్దేశంతో భారతదేశం బంగ్లాదేశ్ మధ్య కూడా కొంత బందోబస్తును పటిష్టం చేసింది. అక్కడ కూడా భద్రతా బలగాలను అప్రమత్తం చేసింది. అందుకే నార్త్ ఈస్ట్ కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళందరితో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సో బంగ్లాదేశ్ నుంచి గాని ఇటు శ్రీలంక నుంచి గాని మనకు పొరుగు దేశాలైనటువంటి ఈ బంగ్లాదేశ్, శ్రీలంక వీటి దగ్గర నుంచి ఎటువంటి ఆటంకాలు కలగకుండా చేయడానికి తగినటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే హమాస్ ఏదైతే ఉందో హమాస్ ఇటు పహల్గాం ఆ సమయంలోనే వీళ్ళకి శిక్షణ ఇచ్చినటువంటి సమయంలో పహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి ఈ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన సమయంలోనే హమాస్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఇటు నార్త్ ఈస్ట్ కూడా వెళ్లారు, బంగ్లాదేశ్ కూడా వెళ్లారు. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలకు కూడా శిక్షణ ఇచ్చారు. తద్వారా నార్త్ ఈస్ట్ లో అశాంతిని నెలకొల్పాలన్న ఉద్దేశంతో ఆ యొక్క ఆపరేషన్ చేపట్టారన్న వార్తలు ఇన్పుట్స్ వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క నార్త్ ఈస్ట్ లో ఎటువంటి అలజడి కలగకుండా ఈ ముఖ్యమైనటువంటి సమయంలో ఈ యొక్క చర్యలను తీసుకుంటున్నారు. సో దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అమిత్ షా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా కాశ్మీర్, పంజాబ్, అదేవిధంగా గుజరాత్, రాజస్థాన్ ఈ రాష్ట్రాలకు సంబంధించి అటాక్ జరిగిందంటే ముందుగా బాధించబడే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో పంజాబ్, అదేవిధంగా కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ ఇవే ఫ్రంట్ లైన్ లో ఉన్నాయి. కాబట్టి ఆ ఫ్రంట్ లైన్ స్టేట్స్ తోనే వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఆ సమావేశంలో చర్చించబోతున్నారు. సో ఇది ఒక కీలకమైనటువంటి సమావేశం. తర్వాత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సిసిఎస్ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. సో త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి కాబట్టి రాష్ట్రపతికి కూడా ఈ త్రివిధ దళాలు ఈ రోజు సాధించినటువంటి ఘనత ఏదైతే ఉందో ఆ ఘనత గురించి భారత రాష్ట్రపతికి ప్రధాని మోదీ వివరించబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఆమెకి వివరించి ఆ తర్వాత ఆ వివరాలన్నింటినీ కూడా చెప్పే అవకాశం ఉంది. సో ఈ సమావేశం ఇది జరుగుతుండగా ఇక ప్రతిపక్షాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ రోజు 5 గంటలకు ఢిల్లీలో అందుబాటులో ఉన్నటువంటి సిడబ్ల్యూసీ సభ్యులంతా ఢిల్లీకి ఈ యొక్క సమావేశంలో పాల్గొనాలని
ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తన అందరికీ కూడా ఫోన్ చేసి చెప్పారు. అయితే ఒకవేళ రాగలిగితే 5 గంటల లోపు ఎవరైనా సరే ఈ సమావేశానికి రమ్మంటూ సిడబ్ల్యూసి సభ్యులందరికీ కూడా మెసేజ్ అయితే పంపించారు. సో తెలంగాణ నుంచి కొంతమంది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా మరికొంతమంది ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉంది సిడబ్ల్యూసి. ఇటు ఏపీ నుంచి కూడా రఘువీరారెడ్డి లేదా మరికొంతమంది నేతలు ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ రోజు మొత్తంగా కూడా సమావేశాలు మొత్తం వరుసగా జరుగుతున్నాయి. తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం శంకరి, మళ్లీ మరో 12 ఉగ్రవాద స్థావరాలను కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక రిటాలియేషన్ లో భాగంగా మనపైన దాడికి తెగబడితే ఈ రోజు రాత్రి లేదంటే రేపు ఈ 12 ఉగ్రవాద స్థావరాలను కూడా ఈ రోజు ఏ విధంగా అయితే పేల్చేశారో అదేవిధంగా పేల్చడానికి కూడా మరో ప్రయత్నం అయితే జరుగుతుంది అన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి చూడాలి ఈ రోజు కూడా ఏమైనా ఆపరేషన్ జరుగుతుందా లేదా అన్నది. మొత్తానికైతే హై అలర్ట్ లో ఉంది భారత ప్రభుత్వం. పాకిస్తాన్ నుంచి వచ్చే అటాక్లన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉంది. మరికొద్దిసేపట్లో భారతదేశం మొత్తంగా కూడా ఈ మాక్ డ్రిల్ జరగబోతుంది. మాక్ డ్రిల్ లో భాగంగా అంటే యుద్దం జరిగినప్పుడు, ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి, తమ పక్కనున్న వాళ్ళు రక్షించాలి, తర్వాత ఆస్తులను ఏ విధంగా రక్షించాలి, తర్వాత దానివల్ల ఒకవేళ విధ్వంసం జరిగితే వాటిని ఏ విధంగా సరిచేయాలి, వీటన్నిటి కూడా మాక్ డ్రిల్ ద్వారా అందించబోతున్నారు. మొదట ఈ మాక్ డ్రిల్ వాయిదా పడిందన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ప్రభుత్వ వర్గాలు దీన్ని క్లియర్ చేశాయి. మాక్ డ్రిల్ యథాతథంగా 4 గంటలు జరగబోతున్నాయి. అంటే కొంతమంది తమ వెసులుబాటును బట్టి 1 గంట 2 గంటలకి లేదా 3 గంటలకి ఎన్సీసీ పిల్లలు లేకపోతే ఎన్ఎస్ఎస్ క్యాడర్ ఏవైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత స్కూల్ పిల్లలకు సంబంధించి వాళ్ళకు సంబంధించి వెసులుబాటుకు సంబంధించి 1 గంట 2 గంటలు వాళ్ళు తమ సమయాలను నిర్ధారించుకున్నారు. కానీ షెడ్యూల్